నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రధానంగా ఈ హైడ్రా అంశం గురించి గత కొంతకాలంగా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. సో దీనికి సంబంధించి ప్రధానంగా మొన్న కూడా ఒక వీడియో చేయడం జరిగింది. మనం ఏదైతే హైకోర్టు హైడ్రా రంగనాథ్ గారికి డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే పేదల ఇల్లులు కూల్స్తూ ఉన్నారో అక్రమంగా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, అన్ని ఆధారాలు ఉన్నా కూడా వితౌట్ నోటీస్ అక్కడ పేదల ఇల్లులన్నీ ఖాళీ చేయించే పరిస్థితి మనం చూసాం. చాలామంది పేదలు దీనిలో ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. కొంతమంది కోర్టుకి వెళ్ళారు, స్టే తెచ్చుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. కొన్ని నెలల క్రితం అయితే ఇక విచ్చలవిడిగా నోటీసు శనివారం ఇవ్వడం, ఆదివారం కూల్చడం, ఇదే పరిస్థితి నడిచింది. కుకట్పల్లి, సున్నం చెరువు దగ్గర కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, అమీన్పూర్ దగ్గర కావచ్చు, దాదాపు వరుస కూల్చివేతలు జరిగినాయి. సో దాని తర్వాత చాలాసార్లు కోర్టు రంగనాథ్కి హెచ్చరిస్తూ వచ్చింది ఈ అంశం మీద. ప్రధానంగా ఎట్లా కూలుస్తున్నారు, ఏ ఆధారంతో కూలుస్తున్నారు, ఖచ్చితంగా మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి దానికని. కానీ ఎక్కడా కూడా హైడ్రా కానీ, హైడ్రా రంగనాథ్ గారు కానీ, అధికారులు ఎవరు కూడా కోర్టుని పట్టించుకునే పరిస్థితి కనపడట్లేదు ఇక్కడ ఎక్కడా కూడా. మళ్ళీ మొన్న సున్నం చెరువు దగ్గర గుడిసెలు వేసుకుని ఉంటున్న వాళ్ళని ఖాళీ చేయించారు, ఇది కూడా మనం చూసాం. సో ఒక్కసారి మనం ఈరోజు ఎందుకు ఇది మాట్లాడుతున్నా అంటే, నిన్న రంగనాథ్ గారు ప్రజలతో మాట్లాడుతూ ఒక సంచలన విషయం చెప్పడం జరిగింది ఓవైసీ కాలేజ్ గురించి. దాని గురించి ఇదంతా మాట్లాడడం జరుగుతుంది ఈరోజు. ప్రధానంగా నిన్న ఈ అంశం జరిగింది. ఇది రాజేందర్ నగర్ సర్కిల్ పరిధిలో హైదర్గూడ నలందా కాలనీలో జరిగింది. ఇది హైడ్రా కూల్చివేతలకు సంబంధించి పేదవాళ్ళ ఇళ్ళని నిన్న కూల్చడం జరిగింది అక్రమంగా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా. వాళ్ళు అంటూ ఉన్నారు, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి, ఆ ఆధారాలన్నీ పర్ఫెక్ట్గా లేకపోతే మీరు కూల్చండి అని కూడా వాళ్ళు అంటూ ఉన్నారు. అడ్డంగా పడుకున్నారు, చూడొచ్చు, బుల్డోజర్లకి అడ్డంగా పడుకుని పాపం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇల్లు కాపాడుకోవాలన్న పరిస్థితి వాళ్ళది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా నిన్న ఇల్లు కూల్చారు నిన్న. ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్తే ఒకసారి చూడొచ్చు. పాపం ఏ రోజు ఏం జరిగిద్ది అనే సిచ్యువేషన్ కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఏ రోజు వీళ్ళందరూ వచ్చి భూములన్నీ అక్రమంగా మీరు కట్టుకున్నారు, ఇక్కడ కూల్చేస్తామని ఏ రోజు వస్తారో తెలియక వాళ్ళందరూ కూడా అక్కడే భోజనాలు వండుకుని రాత్రి అక్కడే పడుకుని, ఆడవాళ్ళు కూడా. ఇట్లాంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంది, తెలంగాణలో ప్రధానంగా ఈ హైడ్రా వాళ్ళు వచ్చిన పరిస్థితి చూడొచ్చు. వాళ్ళు అక్కడే వండుకుని ఉంటున్న పరిస్థితి. కునుకు తీస్తే కంచి వేస్తారేమో అనే భయంతో. సో ఇట్లా ఉంటే ఒక పక్క రంగనాథ్ గారు ఇచ్చే క్లారిటీ ఏంటంటే, ఈయన ఎక్స్ ద్వారా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు రంగనాథ్ గారు గత 2-3 రోజుల నుంచి. ఆయన ఏం చెప్తా ఉన్నాడు, ఓవైసీ ఫాతిమా కాలేజ్పై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ఏమంటాడు, పాత బస్తీలోని సూరారం చెరువులో నిర్మించిన ఓవైసీ ఫాతిమా కాలేజీపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ కాలేజీ నడుస్తుందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ ట్యాగ్ లైన్ ఎవరు అడగలే ఓవైసీకి, అసలు ఆయన ఏంటి అనేది ఎవరు అడగలే. ఆయనకి ముందు మీరు చెప్పాల్సింది ఏంటంటే అక్కడ కూలుస్తున్నారా లేదా అనే అంశం మీద కదా ఇంత క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చారు ఆయన. అందుకనే ఈ కాలేజీని కూల్చడానికి ఆలోచిస్తున్నామని ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. ఇదేం లెక్క, ఇది నాకు అర్థం కాలే. ఒక పక్క పేదల ఇల్లులు కూలుస్తుంటే వాళ్ళ పరిస్థితి ఇది, పేదల పరిస్థితి ఇది. ఒక పక్క మీరేం చెప్తా ఉన్నారంటే పేదలకి ఫీజులు లేకుండా అక్కడ చదివిస్తున్నారు కాబట్టి ఫాతిమా కాలేజీని మేము కూల్చడానికి ఆలోచిస్తున్నామని మీరు క్లారిటీ ఇస్తూ ఉన్నారు. మరి అక్కడ పేదలే కదా, పేద విద్యార్థుల గురించి మీరు ఆలోచించినప్పుడు మరి అవే పేదల ఇల్లులు పాపం ఎంతో కష్టపడి రూపాయి కట్టుకున్న ఇల్లుల్ని అన్ని ఆధారాలు ఉన్నాయి. పోనీ అక్రమంగా కట్టుకున్నారనడానికి కూడా లేదు. అది సిసి రోడ్లు ఉన్నాయి, ఎలక్ట్రికల్ బిల్లులు ఉన్నాయి, మీరు అక్కడ పన్ను వసూలు చేస్తూ ఉన్నారు, ఇంటి పన్ను వసూలు చేస్తూ ఉన్నారు, వాటర్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు, అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి, అయినా కూడా కూలుస్తూ ఉన్నారు. మరి దీనికి ఏం ఆధారం ఉంది మీరు చూపించాలి కదా. ఫాతిమా కాలేజ్ కూల్చకపోవడానికి ఇది తప్పితే ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా వాళ్ళ దగ్గర? డాక్యుమెంట్స్ ఉన్నాయా, లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, వాళ్ళదా ఆ స్థలం వాళ్ళదని చెప్పడానికి ఏమీ లేదు. కానీ ఇదొక సాకు. చూడొచ్చు ఇక్కడ సామాన్యులకు ఒక న్యాయం, ఓవైసీకి ఒక న్యాయమా అని అడుగుతున్న ప్రజలకు ఇచ్చిన సమాధానం ఇది. ఈ కాలేజ్ ఎందుకు అంటే బేసిక్గా
సరే ఇక్కడ పేదలు చదువుకుంటున్నారా? పేదలు చదువుకోవడానికి 100 రకాల దారులు ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్సే ఉన్నాయి. ముస్లిం మైనారిటీస్ కూడా గవర్నమెంట్స్, బీసీ హాస్టల్స్, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్, మైనారిటీ హాస్టల్స్ అని చాలా రకాలు ఉన్నాయి. పేదలు చదువుకోవడానికి ఒక ఓవైసీ అనేది కాలేజ్ కాదు, చాలా రకాల దారులు ఉన్నాయి. ఓవైసీకి ఈ కాలేజ్ కాకపోతే ఇంకొక 10 కాలేజీలు కడతాడు. ఎందుకంటే అన్నీ అక్రమ సంపాదనే కదా ఇదంతా. ఇంకేం చెప్తా ఉన్నాడు ఆయన? ఓవైసీ కాలేజీని ఎందుకు కూల్చడం లేదని ఇప్పుడు అందరూ తమని అడుగుతున్నారని ఏవి రంగనాథ్ అన్నారు. ఈ కాలేజీ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించినందుగా గత ఏడాది సెప్టెంబర్లో తొలగించే ప్రయత్నం చేశామని గుర్తు చేశారు. కానీ పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ కాలేజ్ నడుస్తుందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ కాలేజీలో 10,000 మందికి పైగా బాలికల నుంచి యువతుల వరకు విద్యను అభ్యసిస్తున్నారు చెప్పుకొచ్చారు. పేద ముస్లిం మహిళలను వెనుకబాటుతనం నుంచి ఓవైసీ కాలేజ్ విముక్తి కలిగిస్తుందని అన్నారు. ఈ సర్టిఫికేట్ ఎవరికి కావాలి? ఈ సర్టిఫికేట్ ఎవరికి అవసరం లేదు. ఫస్ట్ దాన్ని కూల్చాలనేది కదా అందరి డిమాండు. మీరు పేదల ఇళ్ళని కూల్చేస్తూ ఒక పక్క పేద విద్యార్థుల గురించి ఆలోచిస్తే అందరికీ నవ్వొస్తుంది. ఇక్కడ పేదలు గుర్తొస్తూ ఉన్నారు. మరి పేదల ఇల్లులు కూల్స్తున్నప్పుడు పేదలు గుర్తు రావట్లే. నిన్న కూల్చిన ఇల్లులన్నీ కూడా పేదలవే కదా మొత్తం. వీళ్ళందరూ కబ్జాలు చేసిన వాళ్ళు కాదు కదా, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా. మరి అవి చూసిర్రా? మీరు ఆధారాలు చూసారా? అసలు ఏం ఆధారాలు ఉన్నాయి ఏంటనేది మీరు చూసారా? అంటే పెద్దోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం అన్నట్టుగా ఉంది ఇది అంతా. మీరు చెప్పేదంతా ఎట్లుందంటే పెద్దోడికి ఒక న్యాయం ఉంటుంది, ఓవైసీ కాబట్టి వదిలేస్తారు, పేదవాడు కాబట్టి కూల్చేస్తారు. ఇక్కడ వచ్చేది ఏంటంటే అక్కడ పేద విద్యార్థులు కాదు మీకు కావాల్సింది, అక్కడ ఓవైసీ కావాలి. సో అధికార పార్టీకి ఇప్పుడు అతను సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఓవైసీ కావాలి అక్కడ. మళ్ళీ ఇంకో క్లారిటీ ఇస్తున్నాడు ఆయన లాస్ట్లో. ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు ఏవి రంగనాథ్. ఎక్కడ అసలు మీరు చెప్పిందే కదా ఓవైసీ కాలేజ్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. అసలు కనీసం ఎవరికి ఐడియా కూడా లేదు. ఓవైసీ కాలేజ్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందన్న నిర్ధారించింది రంగనాథ్ గారే. అప్పటి వరకు ఎవరికి ప్రజలకు కూడా ఎవరికి తెలియదు. మరి మీరు నిర్ధారించి మీరే కూలుస్తామని చెప్పిన విషయాన్ని మరి మీరే ఈరోజు దాటివేస్తున్నారుగా. ఇది దాటేయడానికి క్లియర్ కట్గా కనపడతా ఉంది. పేద ముస్లిం మహిళల కోసం గవర్నమెంట్ ఏం చేయట్లే. గవర్నమెంట్ కూడా అంటే మీరు అంటారు కదా రేవంత్ రెడ్డే కదా ఇప్పుడు అక్కడ ఉన్నది కూడా. మరి రేవంత్ రెడ్డే మరి ఇప్పుడు గవర్నమెంట్ని అడగొచ్చు కదా, ఇక మరి ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది, మరి గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళందరినీ కూడా మనం దత్తత తీసుకుందాం, అక్కడ కూల్చాలి ఖచ్చితంగా అని మీరు అడగొచ్చుగా. ఈ నిర్ణయం తీసుకోరా? మీరు గవర్నమెంట్ నుంచి మీరే చదివించవచ్చుగా. అక్కడ ఒక ప్రైవేట్ వ్యక్తి కట్టిన బిల్డింగ్కి మీరు ఆసరా చెప్తా ఉన్నారు. ఈరోజు ఆలోచించేది ఏం లేదు. క్లియర్గా పేదవాడికైనా అదే రూల్ అనుకున్నప్పుడు పేదవాడికి పెద్దవాడికి ఒకటే రూల్ ఉండాలి. అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా, బఫర్ జోన్లో ఉందా, కూల్చేయాలి. పేదవాడిది ఎట్లయితే మీరు కూలుస్తున్నారో ఈరోజు ఈ ఓవైసీ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కానీ కూల్చేయాలి ఖచ్చితంగా. పేదవాడిని కూలుస్తున్నామని మీరు ఎంత నిర్ధారంగా, ఎంత ఖరాఖండిగా చెప్పుకుని, అంత ధైర్యంగా, దర్జాగా బుల్డోజర్లు వేసుకొచ్చి ధైర్యంగా కూల్స్తున్నారో, పాపం వాళ్ళు బుల్డోజర్లకి అడ్డంగా పడుకుని మా ఇల్లులు కూల్చొద్దని వాళ్ళు ఏడుస్తున్న వాళ్ళ ఘోషను కూడా పట్టించుకోకుండా మీరు ఎట్లయితే కూలుస్తున్నారో, ఒక పెద్దోడిని కూడా అదే రకంగా కూలిస్తే, నిజంగా పెద్దోడిని కూల్చి నిజంగా పేదోడి దగ్గరికి వస్తే ఒక రకం ఉంటుంది. మీరు అసలు పెద్దోడిని ఇప్పటివరకు ఎవరిని ముట్టుకోలే. ఏ పెద్దోడిని ముట్టుకున్నారు? ఎవరిని ముట్టుకోలే. అక్రమంగా కట్టిన బిల్డింగులు ఇప్పటికీ అట్లనే ఉన్నాయి. దర్జాగా వాళ్ళు అమ్ముకుని తిరుగుతూ ఉన్నారు. ఫ్లాట్లు ఇవన్నీ చాలా ఉన్నాయి. చెరువులు కబ్జా చేసి కట్టినవి. మరి పేదవాళ్ళందరూ కబ్జా చేస్తే, నిజంగా వీళ్ళు కబ్జా చేసిన వాళ్ళు అయితే 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నారు, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఒక పేదవాడు కబ్జా చేసే పరిస్థితి ఉండదు ఏ రాష్ట్రంలో కూడా. పేదవాడు కబ్జా చేసే ధైర్యం చెయ్యడు. ఇది వాస్తవం. ఇది చెయ్యనివ్వరు కూడా. అక్కడున్న పెద్దవాళ్ళు, సోకాల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఒక పేదవాడిని ఒక ఇటుక కూడా కబ్జా చేసే పరిస్థితి ఇవ్వరు. అన్నీ వాళ్ళే దోచుకుంటూ ఉంటారు. అన్నీ ఉండి వీళ్ళు అన్యాయం అవుతూ ఉన్నారు. ఏమీ లేని ఓవైసీ మాత్రం దర్జాగా తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఓపెన్గానే చెప్పిండు, అప్పుడే ఓపెన్ ఛాలెంజ్ చెప్పిండు. ఆయన ఎట్లా కూలుస్తారో చూద్దామని అప్పుడే చెప్పిండు, అదే జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద కూడా ఒక యాక్షన్ తీసుకోవాలి రంగనాథ్ గారు, ఆలోచించాలి ఖచ్చితంగా దీనికి సంబంధించి. ఎందుకంటే పేదల పక్షాన ఖచ్చితంగా హైడ్రా ఉండాలి అనేది మీ నినాదం అయితే ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి. ఈ పేద విద్యార్థుల గురించి ఇవన్నీ ఆలోచిస్తూ పోతే వాళ్ళు ప్రైవేట్ ఇట్లా ఇంకొకరు తయారవుతారు.
కబ్జా చేస్తారు, పేదలకి విద్యార్థులకి చదువు చెప్తున్నామనో లేకపోతే ఇంకొకరు తయారవుతారు. సో ఈ ఛాన్స్ ఎవరికి ఇవ్వద్దు అనేది మా ఆలోచన. సో ఖచ్చితంగా దీని మీద ఆలోచించాలి మీరు. పేదలు అన్యాయం అవుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీని గురించి ఆలోచిస్తారనేది భావిస్తున్నాం. సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్, సైనింగ్ ఆఫ్.